తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించిన రెండో రోజే వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి మాటల్లో నిజం లేకపోలేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. తనకంటే ఎంతో మంది సీనియర్లున్న కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపించడంలోనూ రేవంత్ రెడ్డి కృతకృత్యులయ్యారు. కాంగ్రెస్ సీనియర్లు కూడా తన నాయకత్వాన్ని అంగీకరించక తప్పని పరిస్థితిని రేవంత్ రెడ్డి కల్పిస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో పార్టీలకైనా నాయకులకైనా ఎన్నికల ఫలితాలే గీటురాయి. మొన్న పంచాయతీ ఎన్నికలు, నిన్న మున్సిపల్ ఎన్నికల్లో 60% పైగా స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా తన నాయకత్వ విషయంలో ఎదురవుతున్న ఆటంకాలను ఆయన అధిగమిస్తూ వచ్చారు. ఈ ఫలితాలతో పాటు తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ముఖ్యమంత్రిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నట్టుగా ఉంది. 2029లో జరిగే ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, 10.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టిస్తానని రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి ఇలాంటి ప్రకటనలు విరుద్ధం. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారే ముఖ్యమంత్రి అని ప్రకటించడం కాంగ్రెస్ ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీకి విరుద్ధంగా గతంలో ఏ కాంగ్రెస్ నాయకుడు సాహసించని విధంగా రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నారు. ఆయన చేసిన ఈ ప్రకటన కొంతమంది కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడకపోవచ్చు కానీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో నిరసన వ్యక్తం చేయలేని దుస్థితి ఏర్పడింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే బయటపడ్డారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ రాజకీయాలను గమనించే వారికి మాత్రం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు ఆశ్చర్యపరచకమాను. ఆయన తెలంగాణకు మాత్రమే నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా లేదు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టుగా ఉందని ఒక ప్రముఖుడు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డిది దూకుడు స్వభావం. ఆ దూకుడే ఆయనకి ఇప్పటి వరకు కలిసి వచ్చింది. పిన్న వయసులోనే ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే ఇల్లు అలకగానే పండుగ కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినంత మాత్రాన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని భావించడానికి లేదు. ఈ ఫలితాలు ప్రభుత్వంలో పార్టీలో రేవంత్ రెడ్డి స్థానం మరింత పటిష్టం అవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకో 3 ఏళ్ల వ్యవధి ఉంది. 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అది నిజమైతే భారత రాష్ట్ర సమితికి మైనస్ అవుతుంది. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే 10 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉండాలన్న తన లక్ష్యాన్ని రేవంత్ రెడ్డి నెరవేర్చుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టి నిష్పాక్షికంగా గమనిస్తే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన విరుగుడు చర్యలు అనేకమున్నాయి. ముందుగా ప్రభుత్వంలో సమన్వయం, జవాబుదారీతనం పెంపొందించాలి. అదే సమయంలో ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో అవినీతి పెచ్చరిల్లుతోంది. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని తగ్గించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. మంత్రుల తీరు కూడా ఎవరికి వానే యమునా తీరే అన్నట్టుగా ఉంటోంది. ఈ అంశంపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించాలి. తెలుగు ప్రజలు చాలా కాలంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడికి అలవాటు పడి ఉన్నారు. ఈ కారణంగానే బహునాయకత్వం వింతగా కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు చూశారు. అప్పుడు అధికారం అంతా ఆయన చుట్టూనే కేంద్రీకృతమై ఉండేది. ప్రభుత్వం అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే ప్రభుత్వం అన్న అభిప్రాయం ఏర్పడింది. అది వాంఛనీయమా కాదా అన్నది పక్కన పెడితే అదుపు లేని స్వేచ్ఛ కూడా మంచిది కాదు. ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో అటువంటి అభిప్రాయం లేదు. కొంతమంది మంత్రులు సమాంతర వ్యవస్థలను నడుపుతున్నారన్న అభిప్రాయం ఉంది. మంత్రులకు వారి శాఖల విషయంలో స్వేచ్ఛ ఉండాలి కానీ అది అపరిమితం కాకూడదు. ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకోలేనంత స్వేచ్ఛ మంత్రులకు వాంఛనీయం కాదు. మంత్రులు ఎవరైనా ముఖ్యమంత్రి అధికారానికి లోబడే పనిచేయాలి. ఇలాంటి లోపాలను సరిదిద్దుకోగలిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు. అయితే రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఒక సంఘటన చాలు రాజకీయ సమీకరణలను మార్చివేయడానికి.